నమస్కార్, కళ్యాణ్ రూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అండ్ నేను జ్యువెలరీ షాపింగ్ కోసం వచ్చాను అనమాట. నాకు గోల్డ్ జ్యువెలరీ ఉంది, 1 గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది. బట్ చాలా డేస్ నుండి నేను సిల్వర్ జ్యువెలరీ కూడా కొనాలి అన్న ప్లాన్లో ఉన్నాను. అండ్ ఇండియాకి వచ్చినప్పుడు అది నా ఉన్న బకెట్ లిస్ట్లలో ఒకటి అన్నమాట. సో అట్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా కాబట్టి అండ్ నాకు కొన్ని ఈవెంట్స్ కూడా డౌన్ ద లైన్ ఉన్నాయి, చెల్లి పెళ్ళి అండ్ ఆల్సో అదర్ థింగ్స్కి. అండ్ నాకు కూడా ఏంటంటే గోల్డ్ అంటే ప్రతిదీ గోల్డ్ లోన్ అయితే కొనుక్కోం కదా, అండ్ సమ్ థింగ్స్ రిపీటెడ్లీ కూడా మనం వేసుకోవాలనిపించదు. అండ్ కొంతమందికి 1 గ్రామ్ ఇమిటేషన్ ప్రిఫర్ చేయరు. అలాంటి వాళ్ళకైనా అండ్ తక్కువ బడ్జెట్లో మంచిగా ఇట్స్ స్టిల్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్ లాంటిది అయితే సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో అలా నేను చూసి ఇవాళ వచ్చిన స్టోర్ వచ్చేసి షీ నీడ్స్ వాళ్ళది ఆల్రెడీ చాలా మందికి క్లాతింగ్ తెలిసి ఉంటుంది, చాలా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, చాలా మంది తెలిసి ఉంటుంది. సో 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఐడియా ఉంటుంది. నౌ దే ఆర్ ఇంటూ సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఈ సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే 92.5 సిల్వర్ విత్ 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. సో లాంగ్ లాస్టింగ్ గా ఎప్పటికీ మనం జస్ట్ లైక్ గోల్డ్ లానే ఉంటాయి అండ్ రియల్లీ మనం పెట్టిన పైసకి వర్త్ కూడా ఉంటుంది అనమాట. ఆ పర్పస్ తోనే నేను వచ్చాను అండ్ ఐ సా సో మెనీ గుడ్ రివ్యూస్ అన్ ఇట్. సో ఐ వాంట్ టు సీ ద కలెక్షన్, మీకు కూడా అదే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ బ్రాంచ్ కూడా రీసెంట్లీ ఓపెన్డ్ ఇన్ మదీనా కూడా బిసైడ్స్ క్రోమ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. సో మీరు వచ్చి పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవాళ నా మైండ్లోనైతే కొన్ని హారాలు చూద్దాం అనుకుంటున్నా, చెంపస్వరాలు లాంటివి, ఈవెన్ గాజులు, ఏదైనా చిన్న నెక్లెస్ లాంటిది, ఈవెన్ ఇఫ్ పాసిబుల్ వడ్డానం. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో నేను అవన్నీ చూస్తున్నాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ మీ కలెక్షన్ ఏమనిపించిందో చెప్పండి. సో వితౌట్ ఫర్దర్ డిలే, ఇట్స్ లాంగ్ ఇంట్రో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే బిగ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, బికాజ్ నాకు పర్టికులర్లీ ఇలాంటి పెద్ద పెద్ద హారాలు అంటే ఇష్టం అన్నమాట. సో ఇలాంటి కపుల్ ఆఫ్ ఈ సిల్వర్లో తీసుకుందామని చెప్పేసి నేను అనుకున్నా. సో ఇక్కడైతే బాగానే ఉన్నాయి కలెక్షన్. అండ్ నా దగ్గర లేని ఈవెన్ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ఇలాంటివి లేని కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళకి ఒక కపుల్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని మనం కూర్చొని ట్రై చేద్దాం. ఇది తీయండి, అది కూడా. ఇదైతే మనకు నక్షి వర్క్ లో వస్తుంది, నక్కాస్ సెంటర్. ఓకే, మొత్తం టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది. టెంపుల్ జ్యువెలరీ. ఓకే, వచ్చేసి మనకి ఎమరాల్డ్ ఉంటుంది. ఓకే, ప్యూర్ 92.5. సో అంటే ఒరిజినల్ ఎమరాల్డ్ ఇవన్నీ. ఎమరాల్డ్. ఓకే, అండ్ ప్యూర్ 92 సిల్వర్ పైన 24 గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీని మీద ఇది ఎంత వెయిట్, ప్రైస్, అన్ని డీటెయిల్స్ కూడా దీని మీద ఉన్నట్టున్నాయి కదా. అరౌండ్ 29,120. ఓకే, నైస్. సో మీరు దీనికి ఇయర్ రింగ్స్ అవంతా కూడా సెపరేట్ మ్యాచ్ చేసేస్తారు. ఓకే, వెరైటీస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు ఫుల్ గ్రీన్ లో వచ్చింది టెంపుల్ వర్క్. సపోజ్ ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. రూబీ కోట అండ్ జడాకుందన్ ఉంటుంది కాంబినేషన్. జడాకుందన్, యా. కటింగ్ సీజర్స్ వస్తుంది మనకి. ఇక్కడైతే చూడొచ్చు పికాక్ కాంబినేషన్ అయితే వస్తుంది డిజైన్ అనేది. యా, లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేసరికి మనకు రియల్ స్ట్రాబెరీ బీడ్స్ వస్తాయి. ఓకే, మొత్తం మనకు సేమ్ ఇది 92.5 సిల్వర్ ఉంటుంది. 138 గ్రామ్స్ ఉంది. 13 తులాస్. ఓ 13 తులాసేనా? ఓకే, ఒకసారి ఇది ట్రై చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇలాంటిది ఒక్కటి వేసుకుని వెళ్ళిపోయినా సరిపోద్ది మనకు. పర్సనల్లీ నాకు కూడా ఇలాంటి యూ షేప్ జ్యువెలరీ నచ్చుతుంది అన్నమాట. సో దట్ మధ్యలో చోకర్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకొక హారం లాగానైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఈవెన్ దిస్ ఈజ్ ఎనఫ్. ఒక మన ఇంట్లో వెడ్డింగ్ అయినా సరే ఇది ఒక్కటి పెట్టుకొని మంచి దీని దగ్గర కమ్మలు పెట్టుకొని ఒక ఇది ముక్క పిల్ల పెట్టుకున్నామంటే డన్ అన్నట్టు. అంత బాగుంది, చాలా బాగుంది. లుక్ వైజ్ వచ్చేసరికి చాలా బాగుంది. రియల్ స్టోన్స్ ఉండడం వల్ల లుక్ వైజ్, రియల్ స్టోన్స్, రియల్ బీడ్స్ అవన్నీ కాబట్టి. అందులో మనకు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు, లక్ష్మీ టైప్ వచ్చి పికో కాంబినేషన్. లుక్ వైజ్ అనేది సేమ్ గోల్డ్ టు గోల్డ్. ఓకే, సో బేసికల్లీ మనం ఒక బ్రైడల్ కైనా సరే
ఇప్పుడు ఒక లిమిట్ ఆఫ్ గోల్డ్ అని అనుకుంటారు కదా, దాన్ని మించి ఇప్పుడు అందరు ఏంటి ఈ నుండి ఇటు దాకా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. మేబీ మీకు ఇది మాత్రమే వచ్చి మధ్యలో మిస్ అయినా మీరు వచ్చి ఇది తీసుకోవచ్చు. అంత ఇప్పుడు మీ దగ్గర టెంపుల్ జ్యువెలరీ ఉంటే ఇక్కడ ఇందులో కూడా టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఈజీగా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సజెషన్ సపోజ్ మీరు గోల్డ్ లో కొన్నా ఇప్పుడైతే మీకు ఆర్నమెంట్ 48,000 వరకు ఉంది మేడం. అదే మనం సపోజ్ గోల్డ్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనం తులం కూడా రాదు. సపోజ్ మీరు ప్యూర్ గోల్డ్ లోకి వెళ్తే ఒక 10 lakhs అలా అవుతుంది. దాని జిఎస్టీనే 50,000 దాకా అవుతుంది. ఆ వాల్యూలో మనకి హారం అనేది వస్తుంది. అండ్ మన దగ్గర ఏంటంటే 55% ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అయితే ఉంటుంది మేడం. లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వచ్చేసి స్టెప్ బై స్టెప్ నక్షి వర్క్ లో వస్తుంది. 96 grams 96 grams మేడం. అంతే డబుల్ స్టెప్ వస్తుంది. గ్రాండ్ లుక్ వస్తుంది మేడం. చాలా గ్రాండ్ గా ఉంది. సో పర్సనల్ గా నాకు ఇలాంటి డిజైన్స్ ఈ మధ్య బాగా చూసి నాకు నచ్చింది అనమాట. గోల్డ్ లో తీసుకుందాం అంటే ఇంత పెట్టలేను కానీ సిల్వర్ లోనైతే హ్యాపీలీ తీసుకోవచ్చు. సో జస్ట్ ఇందాక అని చెప్పినట్టు జస్ట్ జిఎస్టీ వాల్యూలోనే మన గోల్డ్ లో కొంటే జిఎస్టీ పడే వాల్యూలోనే మనకి ఇక్కడ సిల్వర్ ఐటమ్ వస్తుంది. అండ్ ఆల్సో ఫ్యూచర్ లో ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే 55% వర్త్ ఎక్స్చేంజ్ అనేది మనకు స్టోర్ లో దొరుకుద్దంట. వచ్చేసి మనకు 3D ప్రింటింగ్ డిజైన్ ఉంటుంది మేడం మనకి. సో దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నా. ఎట్లా హారం వేసుకున్నా కదా, సో మీకు కూడా ఒక సెట్ చూసినట్టు ఉంటుందని. నార్మల్ గా గోల్డ్ కొన్నప్పుడు ఏమైపోతుంది అంటే గోల్డ్ కొన్నాక గోల్డ్ అంతా దాని మీదనే పెట్టి ఇయర్ రింగ్స్ మీద అంత పెట్టాము. 3 తులాలో 4 తులాలో ఇయర్ రింగ్స్ మీద పెట్టాలి అని అంటే కొద్దిగా ఆలోచిస్తాం. బట్ దీంట్లో ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా హారం ఎంత లుక్ ఇయర్ రింగ్స్ కూడా అంతే లుక్ ఇస్తే అంతే ఇంపార్టెన్స్ కూడా. బట్ ఇట్లా సిల్వర్ లో తీసుకుంటే ఏంటంటే దీంట్లో ఎంత పెట్టినా కూడా విల్ స్టిల్ బి లైక్ ఓకే పర్లేదు అనిపిస్తుంది కాబట్టి పెట్టచ్చు. ప్రింట్ అంటారా? 3D ఎంబోజింగ్ ఓకే. ఓ యా ఇలా ముందుకి ఉన్నట్టు ఉంది అని. ఓకే ఇలా సైడ్ నుండి తెలుస్తుంది. అండ్ యా ఇది రామ్ పరివార్ అన్నమాట. రామ్, సీత, లక్ష్మణ్, హనుమాన్, భరత, శత్రుఘ్న అనుకుంటా. సో అండ్ పికాక్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ చెప్పాను కదా సీజర్స్ వస్తుంది. అండ్ పోటో రూబీ కాంబినేషన్ అయితే ఉంటుంది. సో ఈవెన్ ఎంత డీటెయిల్డ్ గా ఉందో ప్రతి. ఓ మై గాడ్, ఈ బిల్ ఒకటే 5-6 తులాలు ఉందో అన్నట్టు అనిపిస్తుంది. ఇంకెక్కువ ఉన్నట్టు 62 తులాస్ వచ్చేస్తుంది. అండ్ దాంట్లోనే మనకు గణేష్ మహారాజ్ వస్తుంది. గణేష్ 3D ఎంబోజింగ్. ఇది ఇలాంటి 3Dవి మన గోల్డ్ లో అంటే ఊహించుకోలేము అన్నమాట. అంటే బాగా వెయిట్ పడుతుంది, మళ్ళీ వేసుకుంటామా ఎక్కువ సార్లు అన్నట్టు. బట్ ఇలాంటి దాంట్లో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఇలాంటి కొత్తగా యూనిక్ గా ట్రై చేద్దాం అనుకున్నా కూడా చేసుకోవచ్చు. బికాస్ మంచి రీజనబుల్ గానే వస్తాయి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకు హెరిటేజ్ ఫినిషింగ్ అంటారు మేడం. యాంటిక్ వర్క్ వస్తుంది. హెరిటేజ్ ఫినిషింగ్ అంటే యాంటిక్ వర్క్ ఉంటుంది. యాంటిక్ వర్క్ ఓకే. అండ్ పోల్కి స్టోన్స్ వస్తాయి ఇందులో మనకు. పోల్కి వస్తుంది మనకు. అండ్ ఫోటో ఎమరాల్డ్ అండ్ గొట్టుపూస స్టైల్లో ఉంటుంది. 3/4 ఉంటుంది మీకు. ఇవి స్ట్రాబెరీ బీట్స్ అంటారా? స్ట్రాబెరీ బీట్స్ వస్తుంది మనకు. ఓకే చాలా బాగుందండి. పికాక్ కాంబినేషన్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర మేడం. ఇదైతే మనకు వస్తుంది మేడం వడ్డానం 3D ఎంబోజింగ్ లో. 3D ఎంబోజింగ్ వడ్డానం మేడం. బాగుందండి. నార్మల్గా వడ్డానంలో ఇంత హెవీ వడ్డానం కొనాలంటే ఎంత గోల్డ్ పోతుంది, చాలా అవుతుంది. ఈవెన్ సన్నగా ఇట్లా రేకులాగా ఉండేదానికి కూడా ఒక 20-25 తులాలు పడుతుంది అనమాట. సో ఇంత హెవీది అయినా ఇప్పుడు ఇది ఎంతకండి 18 తులాస్లలో అరౌండ్ 70K లోపే మనకు వడ్డానం వస్తుంది. ట్రై చేద్దాం, నాకు చాలా నచ్చింది. కొత్త అయితే సెట్ చేసాను. ఓకే సేమ్ గ్రీన్ బీట్స్ కాంబినేషన్ ఉంటుంది. 3 స్టెప్స్ వస్తుంది. కొద్దిగా డీసెంట్ కైండ్ ఆఫ్ శారీ లాంటి మీద దానికి వేసుకోవచ్చు. ట్రెడిషనల్ గా పట్టు దాని మీద కూడా వేసుకోవచ్చు. అంటే నేను ఇలాంటి సిజర్స్ లాంటి ఫినిషింగ్ ఇలాంటి మళ్ళీ లక్ష్మీ అమ్మవారు దట్టు ఇనే లాకెట్ స్టైల్లో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. చాలా బాగుంది. నార్మల్గా నేను ఇప్పటిదాకా హెవీ విత్ షార్ట్ లాంటివి ట్రై చేశాను అనమాట. అంటే ఇక్కడ కొద్దిగా తక్కువ హెవీది, ఇక్కడ హెవీ లాంటి స్టైల్ ట్రై చేశాను. బట్ ఫస్ట్ టైం ఇక్కడ హెవీ, ఇది థిన్ అండ్ లాంగ్ స్టైల్లో ట్రై చేస్తున్నా. బట్ ఇది కూడా బాగానే ఉంది. ఇవి ఇందాక చెప్పినట్టు ఇట్లా ఇది హెవీ ఇలా లాంగ్ లాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. బట్ నాకు నచ్చింది. ఇలాంటి కంటే ఇది వెరీ వెరీ యూనిక్ గా ఉంది. ఐ వాంట్ టు మేబీ ట్రై దిస్ వన్. ఇదైతే పక్కన పెట్టుకుందాము. ఈ స్టైల్ నాకు లేదు ఒకటి. దిస్ కెన్ గో విత్ ఎనీథింగ్, అది నాకు అట్లా అనిపిస్తుంది. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. బేసికలీ ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఒకసారి చూద్దామని తీయమని చెప్పాను. అవును, వెరీ యూనిక్. ఇది కూడా అసలు ఎంత బాగుందో. ఇది పికాక్. యా ఇవి
ఇది చాలా టెంపుల్ కొత్తగా జ్యువెలరీ. ఉన్నాయి. కొత్తగా ఉన్నాయి. అండ్ ఇంకా సింపుల్ కావాలంటే ఈ టైప్ ఆప్షన్స్ ఇలా మనకి ఏదైనా కుర్తాస్ వేసుకొని సింపుల్ శారీ వేసుకున్నప్పుడు గానీ హ్యాంగింగ్ టైప్ ఉంటుంది. జిమ్కాస్. ఓ ఇది హ్యాంగింగ్ హ్యాంగింగ్ భలే ఉంది. స్టోన్ కూడా మనం చూడొచ్చు, అన్కట్ వస్తుంది కాంబినేషన్. ఇలాంటివి అయితే మనము ఎవరికన్నా రిటర్న్ గిఫ్ట్స్ లాగా, బర్త్డే గిఫ్ట్ లాగా, చిన్న గిఫ్ట్ లాగా కూడా ఇది ప్లాన్ చేసి ఇవ్వచ్చు. ఎంత పడుతుంది? 2000 లో ఇవి ఉంటాయి. వాళ్ళు పెట్టుకున్నప్పుడు అలా గుర్తు చేస్తారనమాట. సో ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇది కూడా ఇంకొక ఆప్షన్ అని చెప్పేసి మైండ్ లో పెట్టుకోండి. మీడియం హెవీ సింపుల్ కాంబినేషన్స్ ఎంత బాగుందో విత్ హెవీ ఇట్లా ఫ్రాక్ అలా వేసుకున్నప్పుడు, అంటే ట్రెడిషనల్ ఫ్రాక్స్ వేసుకుంటాం కదా, లాంగ్ ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే ఇట్ కెన్ గో విత్ ఎనీథింగ్. నాకు పర్సనల్ గా పర్ల్స్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పర్ల్స్. సెక్షన్ అనేది అయితే మనకు మన జడ దీని ఏమంటారు కానీ జడనేనా? జడ అండ్ ఇయర్ రింగ్స్, వడ్డానము సెట్, కంప్లీట్ బ్రైడల్ సెక్షన్ అన్నమాట మనకు. ఓ ఇది కూడా ఉంది, హెడ్ సెట్ వస్తుంది. హెడ్ సెట్ ఓకే. మాటీలు, చంపస్వరాలు, అసలు మాటీలు అన్ని కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర. గాజులు, మాటీలు, చంపస్వరాలు, చోకర్స్, రింగ్స్. ఓకే, మన ప్రధాన పుంగరాలు కూడా ఇందులో వచ్చింది. అంటే సిల్వర్ తీసుకోవడానికి వన్ మోర్ రీజన్, నాకు కశ్వికి ఇమిటేషన్ వేయాలని లేదు. అట్ ద సేమ్ టైం తను ఇంకా చాలా చిన్నది, తనకి గోల్డ్ వేస్తే పోగొడుతుంది ఫర్ షూర్. ఎందుకంటే ఆ ఉంగరాలు చిన్న చిన్న పెడతారు కదా, ఆల్రెడీ 1-2 ఆ ఈవెంట్ లోనే పోయిన కేసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ పోయి దొరికిన కేసెస్ ఉన్నాయి అనమాట. అందుకని నాకు గోల్డ్ తనకి ఇప్పుడే పెట్టాలని లేదు. సో సిల్వర్ నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట. అండ్ ఆల్సో నాకు అక్కడ నుండి సిల్వర్ మీద మోర్ ఇంట్రెస్ట్ అయ్యి కొనాలన్న ఆ ఇంటెన్షన్ బాగా పెరిగింది అన్నట్టు. సో మీరు నాకు తెలిసి మామ్ బ్రెయిన్ చాలా మంది ఇలానే ఆలోచించుంటారు, సిల్వర్ వచ్చిందని అంటే అబ్బా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఒకటి ఆప్షన్ దొరికింది అని చెప్పేసి. బెటర్ ఆప్షన్ గా ఉంటుంది మేడం. సేమ్ గోల్డ్ రిప్లేస్ ఉంటుంది మనకు. లుక్ వైజ్ అయితే సేమ్ గోల్డ్ టు గోల్డ్ లాగా ఉంటుంది. సో వాల్యూ కూడా మనకు తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంత ముందు లాంగ్ చూసిన వాటికి సెట్టింగ్ అయితే లక్ష్మి దాంట్లో చూడొచ్చు మేడం. గొట్టు పూసల స్టైల్ వస్తుంది. సో గుడ్, చాలా బాగుంది మోడల్ అనేది, చాలా బాగుంది. ఇదైతే 3 స్టెప్స్ లో వస్తుంది మేడం, స్టెప్ బై స్టెప్ సింపుల్ గా ఉంటుంది. నాకు ఇలాంటిది బాగా నచ్చుతుంది అన్నమాట. ఎందుకంటే కశ్వికి ఇవి ఈజీగా వేసేయచ్చు, ఎలాంటి రఫ్ గా ఉండదు, తనకి స్మూత్ గా ఉంటది, ఏ డ్రెస్ కి ఇరకదు అలా. 4 స్టెప్స్ లో వస్తుంది మేడం. ఇది లాస్ట్ స్టెప్ లాగా పెట్టుకొని మధ్యలో ఇంకో 2 స్టెప్లు పెట్టుకుంటే ఇదంతా కవర్ అయిపోతుంది. పెళ్లికి, బ్రైడల్స్ కి అయితే చాలా బాగుంటది. ఇంకో సింపుల్ 999 గోల్డ్ ప్లేటెడ్ అండి. సిల్వర్ విత్ గోల్డ్ ప్లేట్, ప్యూర్ సిల్వర్, ప్యూర్ గోల్డ్. 999 షీట్ ఉంటుంది. ఓకే, ప్రైస్ వచ్చేసరికి 3200 రూపీస్ ఉంటుంది. గిఫ్ట్ పర్పస్ కోసం చాలా బాగుంటుంది మోడల్స్ అనేవి. సేమ్ ఇందులో మనకు సీజెడ్ వర్క్ ఉంటుంది, అన్కట్ వర్క్. అంటే ఇప్పుడు బ్యాంగిల్స్ అంటే కంకణాలు ఆ స్టైల్ కూడా ఉన్నాయి. కంకణాలు కూడా ఉంటాయి మేడం. అది వచ్చేసరికి కంకణం ఉంటుంది. కంకణాలు ఇది ఈజీ నైస్ బాగుంది. ఇలా ఓపెన్ టైప్ బ్యాంగిల్ అనేవి ఉంటాయి మనకు. మోడల్ అయితే చూడొచ్చు మనం ఎంత బాగా వచ్చిందో. మనకు స్క్వేర్ షేప్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ వస్తుంది. 2 లేయర్స్ సీజెడ్ కాంబినేషన్ అయితే వస్తుంది. ప్రీమియం డైమండ్స్ అంటారు, డైమండ్ ఫినిషింగ్ లో ఉంటుంది. మనకు స్టోన్స్ వచ్చేసి ప్రీమియం స్టోన్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కాంబినేషన్ లో చాలా వెరైటీస్ రన్నింగ్ అయితే ఉంటాయి మనకి. వచ్చేసి మనకు లాంగ్ వన్ అయితే చూడొచ్చు మీకు. డైమండ్ కావాలని అందరికి ఉంటుంది, అందులో ఇన్వెస్ట్ చేయాలని అంటే గోల్డ్ కంటే పెద్దది కాబట్టి దిస్ ఇస్ బెటర్ ఆప్షన్. ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ వస్తుంది మేడం. 4 స్టెప్స్ లో వస్తుంది మనకు. చౌకర్ అయితే ఇలాంటి చౌకర్ ట్రై చేయాలి. కంప్లీట్ ఫుల్ వైట్ లో వచ్చి గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది మేడం. ఆసమ్ ఉంటుంది మోడల్ అయితే. ఇట్లా పెళ్లిళ్ళ టైంలలో నార్మల్ గా రిసెప్షన్స్ కి హెవీ లెహంగా వేసుకున్నా, లేదా పట్టులోనే కైండ్ ఆఫ్ రిసెప్షన్ కైండ్ ఆఫ్ శారీస్ కట్టుకున్నా ఇలాంటి చోకర్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోద్ది. డిజైన్ దాంట్లోనే ఇది ఒక హెవీ టైప్ ఆఫ్ డిజైన్ మేడం. బ్రైడల్ కి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది, చాలా హెవీ, చాలా బాగుంటది. ట్రై చేద్దామండి. వాళ్ళ దగ్గర ఉన్న ఈ కలెక్షన్ అన్నిటికి వెళ్ళి నేను కొన్ని తీసాను అన్నమాట. వీళ్ళు కూడా కొద్దిగా సజెస్ట్ చేశారు దేనికి మ్యాచింగ్ ఉంటుంది అని. సో ఐ వాంట్ టు ట్రై ఇట్లా ఫుల్ ఆన్ మొత్తం వేసుకున్నాక ఈ ఒక్కటి మిస్ అవడం ఎందుకని చెప్పేసి ఇది కూడా వేపిస్తున్నాను. అలా ఫుల్ ఆన్ బ్రైడల్ లాగా తయారవ్వాలంటే ఎలా తయారవచ్చు అని ఎగ్జాంపుల్ గా చూపించినట్టు అయింది. ఫుల్ ఆన్ వేసుకున్నా, బట్ ఎవ్రీ పీస్ ఈస్ సో గుడ్. అండ్ వాళ్ళ దగ్గర అంత బ్రైడల్ తో పాటు ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట.
మనము సింపుల్గా ఫ్యాన్సీ శారీస్కి ఫ్యాన్సీ డ్రెస్సెస్కి కూడా వేసుకోవచ్చు, ఫ్రాక్స్ పార్టీస్కి అలా వేసుకునేలా కూడా ఉంది. సో అలాంటి ఒక ట్రై చేద్దాం. ఇలాంటివి అయితే కశ్విక్ కూడా మేక్ సెన్స్ కదా అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ దీంతో పాటు దే హ్యావ్ సో మెనీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంది. రింగ్స్ కలెక్షన్ ఉంది. ఇవన్నీ మనకు నెక్లెస్ డిజైన్, బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్స్, ఇలా ప్యూర్ సిల్వర్ అంటే ప్యూర్ కోటెడ్ సిల్వర్. ఆ గోల్డ్ టెంపుల్ బ్రైడల్ జ్యువెలరీతో పాటు మనం డైమండ్ లైక్ అది చూసాం కదా, ఇక్కడ విక్టోరియా కలెక్షన్ ఉంది. ఈ మధ్య ఇది కూడా బాగా ట్రెండ్ లో నడుస్తుంది అనమాట. ఇక్కడ మనకు విక్టోరియా ఉంటుంది మేడం, మొజనాయిడ్ ఉంటుంది అండ్ డైలీ వేర్ బ్లాక్ బీడ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మొజనాయిడ్ కాంబినేషన్ ఉంటుంది మేడం, పికాక్ వస్తుంది. విక్టోరియాలో మొజనాయిడ్ కాంబినేషన్ అంటే ఇందులో పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి. అండ్ కంటి డిజైన్ ఉంటుంది, కంటి ఓకే, కంటి డిజైన్. ఇది ఎక్కడ చూడలేదు నేను ఇలా. అండ్ ఇది వచ్చేసి మనకు కాస్ట్లీ డిజైన్ లో వస్తుంది, అమ్మవారు వస్తుంది మొత్తం టెంపుల్ డిజైన్ అండ్ మొజనాయిడ్ స్టోన్స్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఓకే గుడ్. అండ్ ఇది వచ్చేసరికి మనకు విక్టోరియా ఫినిషింగ్ లో వస్తుంది మేడం. విక్టోరియా నెక్ డిజైన్ వస్తుంది, వి షేప్ ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది, మెహందీ ఫినిషింగ్ ఉంటుంది. ఇది బ్లాక్ ఫినిషింగ్, ఇది మనకు మెహందీ ఫినిషింగ్ ఉంటుంది. బ్లాక్ అంటే కొంచెం ఇంకా యాంటిక్ షేడ్ అనేది వస్తుంది మీకు. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ టైప్ ఉంటుంది విత్ మొజనాయిడ్ కాంబినేషన్. మొత్తం మనకు అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్ పాల్స్ కూడా వస్తుంది మేడం. నెక్ డిజైన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఈ స్టోన్ వచ్చేసి కార్గో స్టోన్ ఉంటుంది, కార్గో స్టోన్. అండ్ ఇది వచ్చేసరికి మనకు మొజనాయిడ్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది, ఫుల్ యాంటిక్ షేడ్ ఉంటుంది మనకు. ఓకే, నాకు అలా తెలీదు మెహందీ ఫినిష్ యాంటిక్ ఫినిష్. ఇదైతే చూడొచ్చు మేడం, మనకు స్క్వేర్ షేప్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ వస్తుంది విత్ గొట్టుపూసల స్టైల్లో వస్తుంది విక్టోరియాలో. అండ్ దీంట్లోనే కొంచెం సింపుల్ గా యూనిక్ గా ఉండాలంటే ఇలా స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది, డబుల్ స్టెప్ వస్తుంది, చాలా బాగుంది. పీసెస్ వర్క్ ఉంటుంది, కాంబినేషన్ చాలా కాంబినేషన్ వస్తుంది. గుట్టపూసలు మొజనాయిడ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది మేడం. బాగుందండి, వెరీ యూనిక్ గా ఉంది. ఈ స్టైల్ ఇప్పుడు బాగా నడుస్తుంది, బ్లాక్ బీడ్స్ విత్ మొజనాయిడ్ కదా, లాకెట్స్ వితౌట్ లాకెట్స్, వితౌట్ లాకెట్ విత్ బీడ్స్ కాంబినేషన్స్. యాక్చువల్లీ ఇదంతా బీడ్స్ కలెక్షన్ ఆల్రెడీ ఒకటి నచ్చి తీసుకొని వేసుకున్నా. సో యా, ఇవంతా బీడ్స్ కలెక్షన్ మేడం, మనమే కస్టమైజ్ చేయొచ్చు. మొత్తం రియల్ బీడ్స్, న్యాచురల్ బీడ్స్, రియల్ పర్ల్స్ అండ్ డిఫరెంట్ రూబీ బీడ్స్, ఎమ్థీస్ట్ బీడ్స్, డిఫరెంట్ బీడ్స్ తో మనమే కస్టమైజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏదైనా బీడ్స్ ఉన్నా మన దగ్గర పెండెంట్స్ పర్చేస్ చేస్తే మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు. లేదా మీ దగ్గర పెండెంట్ ఉంది, మన దగ్గర బీడ్స్ తీసుకున్న కస్టమైజ్ అనేది మనం చేయిస్తాం. దాంట్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ ఇవన్నీ మేడం. ఇదైతే మనకు రోజ్ కోట్స్ వస్తాయి మేడం, బీడ్స్ అనేవి రోజ్ కోట్స్ అంటారు. అండ్ పెండెంట్స్ వచ్చేసరికి మనకు విక్టోరియా ఫినిషింగ్ లో వస్తుంది. విక్టోరియా ఫినిషింగ్. అండ్ దీన్ని ఏమంటారు? సత్లాడ అంటారు మేడం, అది తీన్ లడ. సత్లాడ దాని యాక్చువల్ నేమ్. 3 లేయర్స్ వచ్చాయి కాబట్టి తీన్ లడ. 4 వచ్చాయా? 3 లేయర్స్. 4 వస్తే 4 లడ. ఇదైతే ఈ మధ్య ఎంత ట్రెండ్ లో ఉందో. ఇది ఆల్సో సంథింగ్ ఇన్ మై లిస్ట్. వెరీ గుడ్, చాలా బాగా రన్నింగ్ ఉంది మేడం. దీంట్లోనే ఇది వచ్చేసి తీన్ లడలోనే మనకు రూబీ పోటో స్టోన్స్ వస్తాయి మేడం. అండ్ మనకు పీసెస్ కూడా చూడొచ్చు, రూబీ కుందన్ అనేది ఎంత గుజరాత్ ఎమరాల్డ్ అంటారు మేడం. ఎమరాల్డ్ లో వచ్చేసి మనకు సైడ్ బ్రోచ్ సెట్టింగ్ వస్తుంది. ఇది దీని ఏమంటారు ఇలా సైడ్ కుండదాన్ని? సైడ్ బ్రోచ్ మేడం, సైడ్ బ్రోచ్. ఇది విక్టోరియా వస్తుంది. ఓకే, లైక్ యాక్చువల్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్, అది ఇది ఇది అదే అన్ని కలర్ కాంబినేషన్ ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి బీడ్స్ లో. ఎంత బాగుంది ఇదా మేడం, వావ్, చాలా బాగుంది. ఇందాకదే ఫినిషింగ్ పెండెంట్స్ వేసుకోవచ్చు, పులిగోర్ లాకెట్స్ కానీ పెండెంట్స్ కానీ డిఫరెంట్ పులిగోర్ లాంటివి పెట్టుకోవడానికి. అదంతా కట్టితీగ వర్క్ అంటారు మేడం, మొత్తం మనమే కస్టమైజ్ చేయించాం. ఇప్పుడైతే పెట్టాం ఇక్కడ. ఓకే, విత్ లాకెట్ ఇట్లా ఎగ్జాంపుల్ లాగా. షాపింగ్ అయితే అయింది. నేను ఎన్ని ట్రై చేసిన అంటే నా చెవులు ఇట్లా వస్తున్నాయి అన్నమాట. అన్ని కానీ ట్రై చేసిన అవన్నీ మీకు చూపించడానికి. సో మీకు కూడా కలెక్షన్ అర్థం అవుతుంది, మీరు వచ్చి పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర అన్ని లైక్ అన్ని కేటగిరీస్లలో దొరుకుతాయి, వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ ప్రైసెస్ కూడా ఆల్రెడీ నేను పిక్ చేసుకున్న ఐటమ్స్కి ఆల్రెడీ క్లియర్గా దాని మీద రాసింది కాబట్టి నాకు బిల్ ఏంటో తెలుసు. సో వాళ్ళు ఆల్రెడీ బిల్ చేసేయమని చెప్పిన. సో ఐఎమ్ డన్ విత్ మై షాపింగ్ అనమాట. వీళ్ళ లొకేషన్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ మదీనా గూడా, బిసైడ్స్ టు క్రోమా ఎలక్ట్రానిక్స్, మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట. వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు వచ్చి పర్చేస్ చేయొచ్చు. అండ్ యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling. Bye bye.